చూడండి మనకైతే ఇప్పుడే 2 రోజుల తర్వాత అయితే మనకి లోడింగ్ అయితే పిలిచినారు. 2 రోజుల నుంచి ఇక్కడ పార్కింగ్లో అయితే ఉన్నాము. ఇప్పుడైతే లోడింగ్కి పిలిచినారు. లోడింగ్ చేసుకొని ఫిట్టింగ్స్ ప్లస్ జిగ్ని ఇంకో పాయింట్కి వెళ్ళాలి. ఫిట్టింగ్స్ అక్కడ వేస్తారు, ముందర కనిపిస్తుంది షెడ్ అక్కడ. అయితే మనమైతే లోడింగ్కి వెళ్ళిపోదాము. రెడీ టు గో. ఇది ఆశీర్వాద్ గోడాను. ఇది వచ్చేసి అత్తిబెలే. చూడండి ఇది ఆశీర్వాద్ గోడాను. చూడండి అట్లా వెయిట్ చేస్తున్నారు. ఇతర ప్రాంతంలో కూడా మనకు ఫుడ్ దొరుకుతుందంటే జొమాటో వాళ్ళు ఇలాంటి ఆన్లైన్ ఫుడ్ ఉండడం వల్ల మనకైతే తినడానికి అవుతుంది. నందన ప్యారలైస్ రెస్టారెంట్ అంట. ఇక్కడ నుంచి మనం ఆర్డర్ చేసుకున్నాము. ప్లాస్టిక్ డబ్బాలో ఇచ్చినారు. మనకైతే లోడ్ అవుతుంది. పైన అయితే లోడ్ వేస్తున్నారు కదా, చూడండి అయితే సేఫ్టీగా బెల్ట్లు వేసుకొని హెల్మెట్లు వేసుకొని లోడ్ వేస్తున్నారు. ఇదైతే 3వ రోజు మనం జిగ్నీలో లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఇది ప్లాంట్. మన పంచర్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే నైట్లో అయినా కానీ ఇంకా షాప్ అంతా క్లోజ్ చేస్తున్నారు. టైంలో వచ్చేసి మనం అయితే గ్రీజ్ కొట్టించుకుంటున్నాము. कितना रखेगा? कितना है? 170 का ना। कितना है अभी? कितना है अभी 160 है। ज़्यादा 170. చూడండి మన బండికి అయితే ఈరోజు కట్టాల వర్క్ చేపిస్తున్నాం. మొత్తం రీసెట్టింగ్ చేపిస్తున్నాము. మొత్తం అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను. చూడండి ఇవైతే మనకి బ్యాక్ సైడ్ కట్టాలన్నమాట. మొత్తం అయితే ఓడబీకేస్తున్నారు. మొత్తం పాటలు ఓడబీకేసి సస్పెన్షన్ మొత్తం అంతా అవి మొత్తం అయితే రీసెట్టింగ్ కొడతారు. దాన్ని ఏమంటే యూ షేప్లో కొంచెం లైట్గా కిందకి స్ట్రైట్గా వచ్చేసినాయి కదా, అవి కొంచెం లైట్గా యూ షేప్ తెప్పిస్తారు కొట్టి. చూడండి ఒక్కొక్కటి ఊడిది వేసి మొత్తం క్లీన్ చేసుకొని కొడతారు. ఏదన్నా మనకి క్రాక్ పోయింటే కూడా తెలుస్తుంది. ఇది మనకు సెంటర్ బోల్ట్. ఇది చూడండి ఇట్లా బెండ్ అయిపోయింది. వీళ్ళు వచ్చేసి ఇప్పుడు ఆల్టరేషన్ ఏమంటే మారుస్తారంట. సెంటర్ బెల్ట్ వచ్చేసి కట్టాలు సపరేట్గా, సపోర్ట్ ప్లేట్ సపరేట్గా వేస్తామంటున్నారు. అట్లయితే ఏమవుతుంది చెప్పండి, ఇది ఇట్లా బెండ్ అయిపోయి అట్లే కట్ అయిపోతుంది. చూడండి అన్నోళ్ళు అయితే బెండ్ కొట్టడం అయితే స్టార్ట్ చేసినారు. మొత్తం అన్ని ప్లేట్లు అయితే కొట్టాలా, ఒకదానికి సపోర్టు. ఇప్పుడు ఒకటి కొట్టారంటే దాని లెవెల్కి సేమ్ అట్టే వచ్చేటట్టు అన్నీ కొట్టాలా. చూడండి అన్న కేజీఎఫ్లో ఎస్లాగా పెద్ద హ్యామ్ పట్టుకొని నిల్చొని హ్యామరు. మా సైడ్ అయితే సుత్ అంటారు. నెక్స్ట్ మీ సైడ్ ఏమంటారో మీరైతే కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ మార్కింగ్ పెడుతున్నాడు కదా, అన్నే కలి మా అన్న పేరు. అన్నదే కట్టల వర్క్ చేసే షాపు. మనకి మార్కింగ్ వేసుకున్నాడు కదా, మార్కింగ్ వేసుకుని థ్రెడ్తో అయితే చూస్తున్నాడు మనకి ఎంత బెండ్ కొడుతుందో దాన్ని బట్టి చెక్ చేసుకొని బెండ్ అయితే కొడతారు. మన బెండ్ కొట్టింటే కట్టా ప్లేట్లన్నీ అయితే ఇట్లా సెట్టింగ్ వేసుకొని సెంటర్ బోల్ట్కి అయితే బోల్ట్ వేసి టైట్ చేస్తారు. టైట్ చేసిన తర్వాత అన్నీ ఓకే అయితే అట్లే టైట్ చేస్తారు. లేకపోతే మళ్ళీ ఎక్కడెక్కడ బెండ్ కొట్టాలో, ఏవేవి బెండ్ కొట్టాలో మళ్ళీ బెండ్ కొట్టాల్సి ఉంటుంది. ఇలా అయితే మొత్తం అయితే సెట్టింగ్ చేసుకొని మొత్తం చెక్ చేసుకుంటారు ఒకసారి. ఇప్పుడైతే చూడండి మొత్తం సెట్టింగ్ అయితే అయిపోయింది. ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ మీకే చూసినప్పుడే తెలిసిపోతుంటుంది. బెండ్ ఇంతకుముందు స్ట్రైట్గా ఉండేవి ఇప్పుడు బెండ్ అయినాయి. చూడండి కట్టా ప్లేట్లు అయితే బండికి అయితే ఎక్కిస్తున్నారు. చాలా వెయిట్ ఉంటాయి ఇవి. बैठा मिल देखो क्या क्या टाइप लग गया
వీళ్ళు ఎన్ని పోయినా ఇది లేదు ఇప్పుడు పక్కదా ఇది ఒకటి Sudah salah rapi kok. Udah sudah. బ్యాక్ అయితే అయిపోయింది. ఇప్పుడే ఫ్రంట్ అయితే స్టార్ట్ చేసినారు. మొత్తం జాకలు లేపేసి ఫ్రంట్ కూడా ఇప్పేసుకొని సేమ్ అట్టే బ్యాక్ బెండ్ కొట్టినట్లే ఫ్రంట్ కూడా బెండ్ కొట్టి మళ్ళీ రీసెట్టింగ్ చేస్తారు. కట్టాల వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్ అయిన వెంటనే మనం కట్టాలకి అయితే గ్రీస్ అయితే కొట్టించుకోవాలా. ఎందుకంటే మెయిన్ కట్టాలకు మొత్తానికి పిన్నులు బుష్లు అన్నీ ఉంటాయి కదా, పిన్నులకి బుష్లకి ఫుల్ ఫ్రీగా ఉండాలంటే గ్రీస్ అయితే కొట్టించుకోవాలా. నైటే కొట్టించాను కానీ మళ్ళీ మనం వర్క్ చేయించాం కాబట్టి మళ్ళీ అయితే కొట్టిస్తాను నేను. చూడండి మనకైతే ఇక్కడ ఎంత పెద్ద భారీ మిషన్ ఇది. మొత్తం ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మిషనే ఉంది. అయితే రాజ్ కుమార్ అనేసి అన్న కూడా బరంపూర్కి లోడ్ ఒకేసారి లోడ్ అయింది. కానీ అన్నకి కొంచెం ముందే లోడ్ అయిపోయి ఇంటికి వచ్చేసి లేట్గా నేనైతే వర్క్ చేయించుకొని వచ్చాను. కట్టల వర్క్ అయితే చేయించుకోవడం వల్ల నేను లేట్ అయింది. అన్న ముందే వచ్చేసింది. నైట్లో అయితే కలిసాము ఫోన్ చేసుకొని. చూడండి ఇక్కడైతే మామూలుగా ఈ చిన్న బండ్లకైతే ఏమవుతుందంటే మొత్తము ఇలా టైర్లు అయితే ఊడిపోతుంటాయి హౌసింగ్లో. బొలరాలకి ఇటుకంటే ఏమవుతుందంటే ఎక్కువ టన్నేజ్ వేయడం వల్ల ఏమవుతుందంటే అలా ఊడిపోతూ ఉంటాయి. టైర్లు ఊడిపోయి ఆపోజిట్ వేలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా అయితే చూసుకుని వెళ్ళాలా. నైట్ టైంలో కనిపించవు టైర్లు కూడా, ఒక్కోసారి వెళ్ళిపోతుంటాయి ఎక్కడంటే అక్కడ. ఆపోజిట్ వెహికల్స్ మీదకి వెళ్ళాలంటే చాలా డేంజరు. ఎండకైతే ఆపేసినాము టెంకాయలు తాగాలనేసి.